ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మారుమూల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు విద్యార్థులకు ట్యాబ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదవాడి ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, అలాగే 25 లక్షల పరిమితితో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందించే గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు పరిచారని తెలిపారు. అమ్మఒడి, వాహన మిత్ర, రైతు భరోసా, పొదుపు మహిళల రుణాల మాఫీ, సున్నా వడ్డీ, జగనన్న తోడు, చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, దానితో పాటు చదువుకుంటున్నటువంటి బిడ్డలకి క్యాంపులు అందించాలనేటువంటి 2 కార్యక్రమాలకి, ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. అందులో భాగంగా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఒక వ్యక్తి, ఒక కుటుంబం 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించుకునేటువంటి, వైద్య సేవలు అందుకునేందుకు అవకాశం కల్పించేటువంటి నూతన విధానాన్ని ప్రవేశపెట్టి, అందులో భాగంగా నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తూ ఈరోజు మనుగోలు గ్రామానికి సంబంధించి ఈ నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయి. ఈరోజు ఆ విధానానికి స్వస్తి పలికి ఎవరైతే 5 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఆదాయం ఉంటుందో, 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు 25 లక్షల రూపాయలు వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 108 వైద్య సేవలు ప్రవేశపెట్టినటువంటిది మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. 104 వైద్య సేవలు ప్రవేశపెట్టింది మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ 108, 104 సేవల గురించి పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ కార్డుల గురించి, ఆరోగ్యశ్రీ సేవల గురించి పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు కింద దాదాపుగా 3000 పైచులకు వ్యాధుల్ని ఈరోజు చేర్చడం, అన్ని వ్యాధులకి వైద్యం అందించేటువంటి వెసులుబాటు కల్పించడం. చాలా మంది మేము మా కుటుంబ సభ్యులతో వెళితే ఆరోగ్యశ్రీ కార్డు అయిపోయిందని చెప్తున్నారు, దానివల్ల వైద్యంలో వెనకబడుతున్నామని చెప్తే, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి కుటుంబం ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డు అయిపోయింది అనేటువంటి మాట వినపడకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు 25 లక్షల రూపాయలకి దాని పరిమితిని పెంచి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాదాపుగా మనుగోలుకు సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం 1245 కుటుంబాలకి ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు రావడం, కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని కూడా ఈరోజు పేదవాడికి పంపిణీ చేస్తే, పేదవాడు నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పటికి కొత్త సంవత్సరంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు ఆసుపత్రికి వెళ్ళాలి. మీరు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో మీరు వెళితే వైద్యులు ఉండేటువంటి వాళ్ళు కాదు. వైద్యులు లేకపోతే మీరు పాపం ఎక్కడికో వేరే దగ్గరకో ఇంకొక దగ్గరకో వెళ్ళాలి, లేదా సకాలంలో మీరు వైద్య అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు కాదు.
అటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకొని జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రతి సచివాలయ పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి, మీ దగ్గరికి సచివాలయ సిబ్బంది వచ్చి, మీ దగ్గరికి వైద్యులు వచ్చి మీకున్నటువంటి బీపీ ఏదన్నా ఉందా, షుగర్ ఏదన్నా ఉందా, దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా ఉన్నాయా, కంటి జబ్బు ఏదన్నా ఉందా, కళ్ళు సరిగ్గా కనపడటం లేదా, వీటన్నిటికీ పరీక్షలు చేసి అక్కడికక్కడే అద్దాలు అవసరమైతే అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద గతంలో ఏదన్నా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎలా ఉంది అనేటువంటి దాని మీద పరిశీలించి వాళ్ళకి అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద అధ్యయనం చేస్తున్నారు. వీటన్నిటితో పాటు ఈరోజు డిఎం అంటే రైతు గారు చెప్పినట్టుగా పెన్షన్ ఏదైతే మీ ఇంటికి ఈరోజు చేరుతుందో అదే విధంగా మీకు ఏదైతే మందులు అవసరమవుతాయో నెలకల్లా టంచనగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఈరోజు ఇప్పటికే మనం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నేరుగా మీ వాలంటీర్ మీకు కావాల్సినటువంటి మందులను అప్లోడ్ చేస్తే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా వాళ్ళ తపాలా ద్వారా మీ ఇంటికే డెలివరీ చేసేటువంటి, ఇంటికే మందులు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1వ తేదీ అంటే ఒక 4 రోజుల తర్వాత మీరు నిద్రలేచే సమయానికి వాలంటీర్ మీ దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు 2,700 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి మీ చేతిలో 3,000 రూపాయల పెన్షన్ పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు 2,000 రూపాయలు అన్నటువంటి పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పాడో అందులో భాగంగా ఈరోజు మొదట 250 రూపాయలు సంతకం పెట్టాడు. వచ్చినప్పటి నుంచి 2,250 రూపాయలు ఇచ్చాం. ఈరోజు దానితో పాటు 2,500కి పెంచారు. ఇప్పుడు 2,750 ఇస్తున్నారు. రేపు 1వ తేదీ నుంచి 3,000 రూపాయల పెన్షన్ మీ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నాంది పలకడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలి, పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 4 విడతల్లో 75,000 ఇస్తామని చెప్పి ఇప్పటికీ 3 విడతలు పూర్తి చేసి రేపు జనవరి 20వ తేదీ 4వ విడత 18,750 రూపాయలు ఇచ్చి చెప్పినటువంటి మాట ప్రకారం మీకు 75,000 రూపాయలు ఇచ్చాను, మీ ఆశీస్సులు నాకు అందించండి అనే ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో సంఘ బంధాల వాళ్ళు ఎంతైతే బకాయిలు ఉన్నారో ఆ బకాయిలన్నీ కూడా 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తామని ఇప్పటికి 3 విడతలు ఇచ్చి 4వ విడత రేపు పండగకి ముందే జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభించి 4వ విడత ఏదైతే వైఎస్ఆర్ ఆసరా కింద సంఘ బంధాలకు సంబంధించి వాళ్ళకి 4 విడతలు తిరిగి చెల్లించేస్తానన్నటువంటి దానిలో చివరి విడత ఈరోజు మీకు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు రైతు భరోసా అంటే రైతులకు సంబంధించి 12,500 ఇస్తానన్నాడు. 4 విడతల్లో 50,000. ఈరోజు 12,500 చెప్పి 13,500కి పెంచి 5 సంవత్సరాలకు పొడిగించి 67,500 రూపాయలు ఇస్తున్నాడు. ఒక పక్క రైతు భరోసా, మహిళలకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించి తిరిగిచ్చేటువంటి కార్యక్రమం, పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 70,000 రూపాయలు 4 విడతల్లో ఇవ్వడం, ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మీరు వాళ్ళందరికీ ఇచ్చారు, మాకు ఇస్తే బాగుంటుంది, ఉన్నత వర్గాలు కూడా పేదరికంలో ఉన్నాయంటే ఈబీసీ నేస్తం కింద ఆ కుటుంబాలకు కూడా 3 విడతల్లో 15,000 రూపాయలు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈబీసీ నేస్తం కింద ఒక్కొక్క మహిళకి 45,000 రూపాయలు అందించడం జరిగింది. రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకి 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకున్నాడు. ఆటో యజమానులకు వాహనం మిత్ర కింద 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పాడో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుని ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ఒక్క మండలానికి సంబంధించినటువంటి నిధులు 152,32,68,000 రూపాయల నిధులు ఒక మనుగోలు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ రైళ్లు కావచ్చు, నోడా కింద ఇచ్చినటువంటి గ్రాంట్ కావచ్చు, గడప గడప కింద ఇచ్చినటువంటి నాడు నేడు కింద స్కూళ్ల అభివృద్ధికి సంబంధించి ఇచ్చినటువంటి గ్రాంట్ కావచ్చు,
సిఎస్ఆర్ గ్రాంట్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లకు సంబంధించి కానీ, ఇరిగేషన్ కు సంబంధించి కానీ, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ, టీటీడీ దేవస్థానాలకు సంబంధించి కానీ, ప్రతి విషయానికి సంబంధించి 152,32,68,000 రూపాయలు ఈరోజు ఒక్క మనుగోలు మండలానికి సంబంధించి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే అనేక సందర్భాలు చెప్పాం. నాకు ముందు చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు, కొంతమంది మంత్రులుగా కూడా పనిచేశారు. అందరి హయాంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు అందరి కాలంలో చూసుకుంటే నేను వేసిన సిమెంట్ రోడ్లు వేసినా, నేను కట్టించినటువంటి డ్రైన్లు కట్టించినా, నేను ఖర్చు పెట్టినంత నిధులు నేను సాధించినటువంటి కోట్లు ఖర్చు పెడితే ఒక్క మన మనుబోలు మండలానికి సంబంధించి 315 మంది పిల్లలకి 1,04,00,000 రూపాయలు విలువైనటువంటి ఈరోజు ట్యాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. వైద్యం, విద్య, సేవలు, అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఈరోజు మనం సర్వేపల్లి నియోజకవర్గంలో సాధించుకోగలిగామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ, అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మీ అందరికీ అతిపెద్ద సేవకుడు ఎవరంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీ ఇంటి బిడ్డగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ